హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రేపైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ఉంది కదా. మరి ఎంతమంది దాని గురించి వెయిట్ చేస్తున్నారు? అండ్ ఎవరు ఇండియా ఫ్యాన్సో ఎవరు న్యూజిలాండ్ ఫ్యాన్సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ఈ మ్యాచ్ గురించి వెతుకుతూ ఉంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనపడింది. అది మీ అందరూ కూడా చూసుంటారని అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే దాని గురించి ఎవరు అంతగా నోటీస్ చేయరు. ఇది గూగుల్ నుండి మనకు వచ్చిందనమాట. ఇది క్రికెట్‌కి సంబంధించింది. అండ్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా, వేరే కంట్రీస్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా మంది మ్యాచెస్ జరిగితే ఇంట్లో ఉండి చూస్తారు. లేకపోతే కొంతమంది అట్లా స్టేడియంస్ వెళ్ళి చూస్తారు కదా. కానీ మీరు ఇప్పుడు ఆ మ్యాచ్‌ని ఆడొచ్చు తెలుసా? అంటే ఇదేమి రియల్ ఐపీఎల్ కాదు. కాకపోతే ఇది మనకి గూగుల్ తెచ్చిన ఐపీఎల్ అన్నమాట. ఇది మనం ఇంట్లోనే మొబైల్‌లో ఆడుకోవచ్చు. లేకపోతే మొబైల్‌లో మీకు అంత కన్వీనియంట్‌గా లేకపోతే ల్యాప్‌టాప్ ఆర్ పీసీలో కూడా ఆడొచ్చనమాట. కాకపోతే ల్యాప్‌టాప్, పీసీలో ఆ ఫీచర్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. కానీ మొబైల్‌లో అయితే ఈ ఫీచర్ ఉంది. అండ్ ఐఫోన్ యూజర్స్‌కి ఉందో లేదో అనేది నేనైతే టెస్ట్ చేయలేదనమాట. నేను ఐఫోన్ యూజర్స్‌కి ఉందో లేదో కూడా టెస్ట్ చేస్తాననమాట. ఫస్ట్ మనం ఆండ్రాయిడ్‌లో టెస్ట్ చేద్దాం. ఇది చాలా మందికి తెలుసనే అనుకుంటున్నాను. ఒక హింట్ కూడా ఇస్తాను. ఇదైతే క్రికెట్‌కి సంబంధించింది. పైగా బ్లూ కలర్‌లో ఉంటుంది. మనం ఏదైనా మ్యాచ్ గురించి సెర్చ్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం గూగుల్‌లోకి వెళ్దాం. ఓకే, నేను ఇప్పుడే గూగుల్‌లోకి వచ్చాను. ఇప్పుడు నేను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అని కొట్టాను అనమాట. చూడండి, ఇదిగోండి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అని కొట్టాను. మీకు కొద్దిగా కెమెరాకి అంత విజిబుల్‌గా కనపడదు. ఇట్లా క్రాస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఈ కింద బ్లూ కలర్‌లో కనపడుతుంది కదా, ఈ కింద బ్లూ కలర్‌లో కనపడేదే మనకి ఆ కొత్త ఇంట్రెస్టింగ్‌ది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. సో, ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అని అయితే కొట్టండి అనమాట. ఫస్ట్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళు కొట్టండి. ఐఫోన్‌లో వస్తుందో రాదో అనేది నాకు కొద్దిగా తెలీదు. మనం ఐఫోన్‌లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఆండ్రాయిడ్‌లో టెస్ట్ చేద్దాము. మన ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అని కొడితే మనకి ఇప్పుడు టుమారో 2:30 PM అనేది చూపిస్తుంది. ఫైనల్ టుమారో అని చూపిస్తుంది. మీకు అంత విజిబుల్ గా ఉండదు. ఇదిగోండి ఇట్లా క్రాస్ గా పెడితే మీకు కొద్దిగా విజిబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా, అక్కడ సర్కిల్ గా ఒకటి తిరుగుతూ ఇదిగోండి ఈ బ్లూ కలర్దే అనమాట. నేను చెప్పాను కదా గూగుల్ది ఈ కొత్తగా ఈ ఫీచర్ వచ్చిందని. ఇప్పుడు దీని మీద అయితే క్లిక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక దానికైతే వచ్చింది. గూగుల్ మినీ కప్ అనేది వచ్చింది. దీంట్లో జాయిన్ కొట్టగానే జాయిన్ యువర్ టీమ్ అని ఉంది. ఇక్కడ న్యూజిలాండ్, ఇక్కడ మన ఇండియాది ఉందన్నమాట. మనం ఆబ్వియస్లీ ఇండియా అయితే సెర్చ్ చేద్దాము. ఇప్పుడు సెర్చ్ చేసిన మనకి నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేశాను. ఇది ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూసాను. దీంట్లో మనకి ఒక యానిమల్ వచ్చి మనకి బాల్ చేస్తూ ఉంటుంది. మనం దాన్ని హిట్ చేయడమే. నేను ఎందుకు దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేయకుండా చెప్తున్నా అంటే, స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాల్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అండ్ వికెట్ పడుతూ ఉంటుంది. మనం స్టార్ట్ చేయకముందే దీని గురించి మాట్లాడుకోవడం ప్లస్ అనమాట. ఇప్పుడు నేను ఇండియా దాని మీద అయితే కొడుతున్నాను. ఇండియా టచ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఈ ఫింగర్ చూపిస్తుంది కదా, అక్కడ టచ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఒకసారి ఇట్లా ఆడి చూపిస్తాను. సారీ, నాకు ఫస్ట్ వికెట్ పడిపోయింది. నాకు కొద్దిగా క్రికెట్ లో అంత బాగా ఆడడం రాదు. సరే, నెక్స్ట్. ఓకే, 2 ఎక్కడ అవుట్ అవుతాం అనేది చూద్దాము. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో వచ్చే బాల్స్ అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి. అండ్ పర్పుల్ గా వచ్చేవి, బ్లూగా వచ్చేవి, ఎల్లోగా వచ్చేవి కొద్దిగా అవుట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఇదిగోండి రెడ్ కలర్ బాల్ తో మనం అయితే అవుట్ అయిపోయాము. ఇక్కడ 124 చూపిస్తుంది కదా, ఇదైతే మీకు స్టార్టింగ్ లో 124 వచ్చేది. ఎందుకంటే నేను దీన్ని ఆల్మోస్ట్ ఒక రఫ్గా 10 to 12 టైమ్స్ అయితే వాడుంటాను దీన్ని. కాబట్టి నాకు టోటల్ పాయింట్స్ 124 అయితే వచ్చాయి.
టోటల్ నాకు పాయింట్స్ అయితే 124 వచ్చాయి అండ్ బెస్ట్ గేమ్ అయితే 14 వచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, మనకైతే 11 బాల్స్ అయితే మనం ఆడాము. టోటల్ పాయింట్స్ 124 అని చూపిస్తుంది. బెస్ట్ గేమ్ వచ్చి 14 అని చూపిస్తుంది. ఇది మనకి గూగుల్ అయితే కొద్దిగా తీసుకొచ్చింది అనమాట దీన్ని. అండ్ గూగుల్ CEO సుందర్ పిచ్చయ్ గారు అయితే దీన్ని గూగుల్లోకి ప్రెజెంట్ చేశారు ఫర్ క్రికెట్ కోసం అనమాట. క్రికెట్ కోసం దీన్ని చేయడం అనేది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో మాక్సిమం అందరూ మన ఇప్పుడు ఏ ఊర్లో ఇప్పుడు హైదరాబాద్స్ లో అయితే గ్రౌండ్ బుక్ చేసుకుంటారు, లేకపోతే బాక్స్ క్రికెట్ ఆడతారు, లేకపోతే విలేజెస్ లో అయితే రోడ్ మీద క్రికెట్ ఆడుకుంటారు, లేకపోతే గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడతారు. అంత ఫేమస్ అనమాట మన ఇండియా. అండ్ మన నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ కదా, కాకపోతే క్రికెట్ కి కొద్దిగా క్రేజ్ ఎక్కువ ఉందన్నమాట ఇండియాలో. హాకీకి అంతగా ఉందని నాకైతే ఐడియా లేదనమాట. సరే, ఇక్కడ మనకైతే 124 పాయింట్స్ వచ్చింది. ఇంకొకసారి ఆడదాం. చూస్తున్నారు కదా, ఆ పెంగ్విన్ అయితే మనకి బాల్ వేస్తుంది. గ్రీన్ కలర్ వికెట్ అయితే పడింది. నేను ఒక్క బాల్ ఆడాను, ఒకటి వచ్చింది నాకు స్కోర్. ఇందాక 124 అన్నా కదా, ఇప్పుడు 125 అయింది. నేను మీకు చూపిస్తున్నాను. నేను స్ట్రైట్ కి పెడితే నా ఫోన్ బ్రైట్నెస్ వల్ల మీకు కనపడదు. ఫోన్ నేను బ్రైట్నెస్ ఆఫ్ చేసి చూపిస్తాను. విజిబిలిటీ ఉందా? ఇదిగోండి, ఇప్పుడు మీకు విజిబిలిటీ ఉంది. ఇట్లా కనపడుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఇండియా న్యూజిలాండ్ అని టచ్ చేద్దాం ఒకసారి. ఏం రాలేదు. ఇక్కడ ఇండియాకి అయితే 18-3-10 ఇట్లా నెంబర్స్ మారుతూ అయితే వస్తుంది అనమాట. నాకు తెలిసి ఇంకా నంబర్స్ మారుతున్నాయి కదా ఇండియాకి న్యూజిలాండ్ కి. నాకు తెలిసి అంతమంది ఇప్పుడు దీంట్లో ఆడుతున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ వ్యూ స్టాండింగ్స్ అని ఉన్నాయి, దాని గురించి అయితే చూద్దాము. ఓహో, ఇక్కడ అయితే జస్ట్ ఓన్లీ ఇండియా న్యూజిలాండ్ ఒకటే లేవు. చూస్తున్నారు కదా, ఇన్ని ఉన్నాయి. నేను ఒకసారి ఈ నేమ్స్ చదువుతాను. ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, న్యూజిలాండ్ ఉంది, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఇట్లా ఉన్నాయి అనమాట స్టాండింగ్స్. అండ్ ప్లే అనేది ఇంకొకటి ఉంది. ప్లే ఇండియా న్యూజిలాండ్ అనేది ఉంది. రిజల్ట్స్ మనకి యువర్ స్టార్ట్స్ 161. టోటల్ గేమ్ ప్లే 23 గేమ్స్ 23 టైమ్స్ అయితే మనం ఆడామంటే, నేను ఇందాక 12 ఎంత అన్నాను కాదు, 23. దాంట్లో ఇండియాకి 125 పాయింట్స్ వచ్చి అండ్ స్టార్టింగ్ లో అన్నప్పుడు నాకు ఒక 36 అరౌండ్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్ట్ చేయకముందు ఆడాను కదా, దానికి 126 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇదైతే కొద్దిగా మంచి గేమ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లే అయితే ఉంది, దాన్ని మళ్ళీ నొక్కాను. దీన్ని మళ్ళీ నన్ను మ్యాచ్కి తీసుకెళ్ళింది. గూగుల్ మినీ కప్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఐపీఎల్ కప్స్ అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా మనకి ఐపీఎల్ కప్స్ లేకపోతే వరల్డ్ కప్ అని ఎట్లా ఉంటుంది. లాస్ట్ టైం వరల్డ్ కప్ మనం మిస్ అయిపోయాము, అది కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఈ గూగుల్ మినీ కప్ లో అయితే మనం దాన్ని కూడా విన్ అయిపోవచ్చు. ఇది కొద్దిగా ఈజీ. గూగుల్ నుండి ఇది మనకి ఒక చిన్న గేమ్ వచ్చింది. ఓకే, క్రికెట్ లాంటిది. మనం ఇప్పుడు మామూలుగా ప్లే స్టోర్ లో ఇప్పుడు T20 అట్లాంటివి డౌన్లోడ్ చేసుకుని ఆడుతాం కదా. ఇది గూగుల్లో దాని గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక పెంగ్విన్ లాంటిది వచ్చి, ఆ పెంగ్విన్ కాదు, ఒక బోర్డ్ వచ్చింది అనమాట. ఇలా ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అయితే వర్క్ అవుతుంది. ప్రస్తుతానికి నాది రియల్మీ. ఓన్లీ రియల్మీకి వర్క్ అవుతుందని లేదు కదా, గూగుల్లో ఉంటే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కి వర్క్ అయితే అవుతుంది. మరి ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే ఓకే, మరి ఐఓఎస్ కి వచ్చేసి మరి వర్క్ అవుతుందో అవదో అనేది తెలియదు. మరి ఇప్పుడు నేను ఒక్క నిమిషం ఐఫోన్ దానికి కూడా వర్క్ అవుతుందో లేదో చూసి చెప్తాను. సారీ, చూసి కాదు, మీకే చూపిస్తాను ఐఫోన్ కూడా వర్క్ అవుతుందో లేదో. హలో ఫ్రెండ్స్, నేనైతే ఇందాక ఆండ్రాయిడ్ లో వర్క్ అవుతుంది, ఐఫోన్ లో చెక్ చేద్దామని అన్నాను కదా, అందుకని ఇప్పుడు నేను ఐఫోన్ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు దీంట్లో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. ఎస్, ఇది మనకి ఐఫోన్ లో కూడా వర్క్ అవుతోంది. ఇది కూడా చూసారు కదా, మనం ఆండ్రాయిడ్ లో చూసింది, ఇది కూడా ఐఓఎస్ లో కూడా ఉంది. ఓకే, మొత్తం అంతా సిమిలర్ గానే ఉంది. దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేద్దాం. గూగుల్ మినీ కప్. ఓకే, దీంట్లో అయితే మనకి ఓకే, యాస్టీస్ రెండు సేమ్ అయితే ఉన్నాయి. నేను వాల్యూమ్ అయితే తీసేస్తున్నాను, మళ్ళీ సంథింగ్ ఏదో ఒక ఇష్యూస్ వస్తాయి మళ్ళీ.
ఓకే. సేమ్ గానే ఉంది మళ్ళీ. ఓకే గైస్, మొత్తం అంతా సేమ్ గానే ఉంది. ఓకే. ఈ ఫీచర్ అయితే మనకి ఐఓఎస్ లో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ లో కూడా వస్తుంది. ఇది గూగుల్ మనకు తీసుకొచ్చింది కాబట్టి 2 ఫోన్స్ లో కన్ఫర్మ్ గా వస్తుందని అయితే మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పర్లేదు గైస్, రెండిటికి వస్తుంది. అండ్ హూ ఆర్ ద క్రికెట్ లవర్స్, ప్లీజ్, ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా కామెంట్ సెక్షన్ లో ఆ, మీ మీ ఫేవరెట్ ది, అంటే ఇప్పుడు మామూలుగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కదా, ఐపీఎల్ లో అయితే మీ ఫేవరెట్ టీమ్‌ది, లేకపోతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్స్ లో మీకు ఏది ఇష్టమో దాని గురించి తెలపండి. మాక్సిమం ఇండియానే వస్తుంది, అది నాకు తెలుసు. హ్మ్. ఓకే. మీ ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కే, ఆర్‌సీబీ అండ్ ఎంఐ ఇట్లా చాలా ఉంటాయి గదా! వాటిలో ఏది ఇష్టమో మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చితే మీ తోటి క్రికెట్ లవర్స్‌కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని గట్టిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయ్ బాయ్. ఈ ఫోన్ అయితే సారీ, ఈ ఫీచర్ అయితే 2 ఫోన్స్‌కి వస్తుంది. మరి ఇంకా ఎంజాయ్ చేసేసేయండి. అండ్ రేపు మ్యాచ్ కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సీ యూ. అండ్ రేపు ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మాక్సిమం ఇండియా గెలుస్తుందనైతే అనుకుంటున్నాను. మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.